ఆ 12 కర్రలను తెచ్చి వాళ్ళ ముందర నిలబెట్టినప్పుడు ఎవరి కర్ర ప్రత్యేకంగా కనబడుతుంది? చపాలు నో తెరిసి లేవి గోత్రికుడైన అహరోను కర్ర మాత్రము ప్రత్యేకంగా, అంటే ఎలా కనపడింది? అది చిగురించి, చెప్పండి ఆ మాటలు, పువ్వులు పూసి బాదములు పండ్లు కలిగినదిగా ఆ కర్ర మారింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నా దేవుడు అహరోను ఏం చేశాడంటే, తన సహోదరులు అందరూ చూచుచుండగా, దేశ ప్రజలు అందరూ చూచుచుండగా, దేవుడు అహరోనును పైకి లేవనెత్తి గణపరిచాడన్నమాట. వినాలి. ఇప్పుడు ఎలాగున యెహోషువతో ప్రభు చెప్పారో, ఈరోజు మొదలుకొని సకల జనుల కనుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టదని అన్నాడో, అలాగుననే ఈ అహరోనును కూడా దేవుడు సకల జనులు చూచుచుండగా అందరి మధ్యలో దేవుడు అహరోనుని గొప్ప చేయడం మొదలుపెట్టాడు. వినాలి ఈ మాట. ఈ వ్యక్తిని ఎలాగునైతే మహిమపరిచి గణపరిచాడో, ప్రభు నీతో సూటిగా చెప్పమన్న మాట ఏంటంటే, నేను నిన్ను కూడా అహరోనును అందరి మధ్యలో నేను గణపరిచి గొప్ప చేయడం మొదలుపెట్టినట్లు నేను నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా అలా మార్చబోతున్నానని నా యేసయ్య నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం నాదే అని నమ్మితే, నీకు కృతజ్ఞతలు ఉంటే దగ్గరగా చప్పట్లు కొడుతూ థ్యాంక్స్ యేసయ్య, ఈ వాక్కు నాకు నెరవేరును గాక, నా కుటుంబం